రావుల రాజబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిని. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి అంటే భూ సమస్యల పరిష్కారం మొత్తం చూపడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది భూభారతి పేరుతోటి. గతంలో ధరణిని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట్లో సాదా బైనమాల పేరుతోటి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ధరణి తీసుకురావడం వల్ల ఒక 30% మందికి లాభం జరిగింది. అట్లాగే ఆ ధరణి పేరుతోటి 40 లక్షల మంది రైతాంగం దరఖాస్తు చేసుకుంటే కేవలం 20 లక్షల మంది మాత్రమే పరిష్కారం చూపడం జరిగింది. మిగతా 20 లక్షల మందికి పరిష్కారం దొరకలేదు. భూమి అనుభవదారు కాలంలో ఆయనే ఉంటాడు, పట్టాదారు కాలంలో ఆయనే ఉంటాడు, 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉంటాడు. కేవలం నెంబర్ టెక్నికల్ పాయింట్ తోటి ఆ ధరణి పేరుతోటి ఓపెన్ కావట్లేదనే పేరుతోటి పాస్బుక్లు రాక తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగానికి పాస్బుక్లు రావడం లేదు. పాస్బుక్లు రాకపోవడం వలన బ్యాంకు లోన్లు రాలేదు. వ్యవసాయం చేసుకోవడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ధరణి పేరుతోటి. కాబట్టి ఆ ప్రభుత్వంలో అపరిశుభ్రంగా ఉన్న ఆ 20 లక్షల దరఖాస్తులు ఈ గవర్నమెంట్ మేము రాగానే ధరణిని రద్దు చేసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ దరఖాస్తుల మొత్తానికి కూడా పరిష్కారం చేస్తామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆనాడు ఎన్నికల ముందు వాగ్దానం చేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి సంవత్సరం కాలం నుంచి కూడా ఈ ధరణి పేరుతోటి పాస్బుక్లు రాక రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న మొన్న అసెంబ్లీలోనే ఈ భూభారతి పేరుతోటి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏ ధరణి పేరుతో అయితే ఆగిపోయిందో, ఏ ధరణి పేరుతో అయితే పాస్బుక్లు రాక రైతాంగం ఇబ్బందులు పడతా ఉన్నారు, కనీసం ఈ భూభారతి చట్టం పేరు మీద ఏదైతే రైతాంగం అర్హులైన వాళ్ళు ఉన్నారు, ఆ భూమి మీద హక్కులు ఉన్నారు, సర్వ హక్కులు కలిగి ఉన్నారు, ఆ నెంబర్ మీద సర్వ హక్కులు కలిగి ఉన్న రైతాంగానికి ఈ భూభారతి చట్టం ద్వారా వారందరికీ కూడా పాస్బుక్లు రావాలని, వారి సమస్యలు పరిష్కారం చేయాలని, రైతాంగాన్ని ఇబ్బందులు కలగకుండా పాస్బుక్లు జారీ చేయాలని తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో భూములకు సంబంధించిన సర్వేలు నిర్వహించి అన్ని కూడా ఆన్లైన్ చేసి రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ధరణి పోర్టల్లో అనేక రకాల అవకతవకలు ఉండడం కారణంగా రైతులంతా అనేక ఇబ్బందులకు గురై చివరికి కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ ఒక పరిష్కార మార్గాన్ని తెచ్చుకున్న సందర్భంలో మళ్లీ ప్రభుత్వం మారడంతోనే వెంటనే ఈ ధరణి పేరుని తీసేసి భూభారతి పేరుతో కొత్త పోర్టల్ ఏర్పాటు చేయడం అనేది మళ్లీ రైతుల్లో ఒకంత ఆందోళన గురి చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ ధరణి పోర్టల్లో లోపభూయిష్టంగా ఉన్న మాట వాస్తవమే. ఈ లోపభూయిష్టంగా ఉన్న ధరణి పోర్టల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న లోపాలను సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పూర్తిగా ఆ పోర్టల్ని రద్దు చేసి మళ్లీ కొత్తగా భూభారతి పెట్టడం వల్ల రైతులకు ఒరిగేదేంటి? రైతులకు వస్తున్నటువంటి లాభమే ఉంది. మళ్లీ ఈ భూ రికార్డులన్నీ మళ్లీ కొత్తగా ఆన్లైన్ చేసే పరిస్థితులుగానే ఉంటే గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తమ భూములన్నీ కూడా ఆన్లైన్లో లేకుండా పోయినాయి, మా భూములన్నీ వేరొకరి పేరు మీద ఆన్లైన్ అయినాయి అని చెప్పేసి అప్పుడు రైతులంతా కూడా కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు కూడా పునరావృతం అయితే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా రైతులు లేదా ఏదైనా వ్యవస్థకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ వ్యవస్థలో లోపాలను సవరించేదే ఉండాలి తప్ప ప్రభుత్వం మారినప్పుడల్లా పూర్తిగా ఆయా పోర్టల్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పోర్టళ్లు మళ్ళీ కొత్త ఆన్లైన్ విధానాలు తీసుకురావడం వల్ల విపరీతమైనటువంటి ఆర్థికమైన భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే పడుతుంది. తద్వారా ప్రజల మీద పడుతుంది, ప్రజలు కట్టే పన్నుల మీద పడుతుంది. కాబట్టి ప్రజాధనానికి రక్షకులుగా ఉండాల్సినటువంటి పాలకులు ప్రజాధనాన్ని ఇలా వృధా చేయకుండా ఖచ్చితంగా ఉన్న పోర్టల్లో ఉన్నటువంటి ఏదైతే లోపాలను సవరించే విధంగా ఉండాలని, ఈ రానున్న రోజుల్లో ఈ భూభారతి కారణంగా రైతులకి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే రైతుల పక్షాన పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ ముందుంటుందని మేము తెలియజేస్తున్నాం. అధికారం వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భూముల రిజిస్ట్రేషన్ కొరకు భూభారతి మేము ప్రవేశపెడతా ఉన్నాం. దీంట్లో ఎటువంటి అవకతవకలు ఉన్న అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి మన అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ధరణితోటి
అనేక మంది రైతులు, పేద మధ్యతరగతి రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 25 ఏళ్ల నుంచి అదే భూమిలో సాగు చేసుకుంటున్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల్లో రైతులు నానా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఈ ధరణి వల్ల మొత్తం కూడా ఈ రైతాంగాన్ని కించపరిచే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన భూములు ఉన్నాయని చెప్పేసి రైతుల మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన భూభారతి ఏదైతే ఉందో అలాంటి వాటికి తావు ఇవ్వకోకుండా అందరూ సమానంగా వాళ్ళ రైతులు ఏదైతే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో, ఏదైతే భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ సమన్వయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.